వల్లకాడుకు దారితీస్తున్న తెల్లటి పౌడర్. జాన్సన్ అండ్ జాన్సన్ మరణ శాసనం. 3 రోజులకు ఒకరు మృత్యువాట. కోర్టులో 7,000 మంది బాధితుల గోడు. క్యాన్సర్ కారక రసాయనాలతో చేటు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సౌత్ టీవీ. నేను లావణ్య. అప్పుడే పుట్టిన బిడ్డలు నవ్వుతూ, తుళ్ళుతూ, కలకల్లాడుతూ, తలతల్లాడుతూ, మిలమిలా మెరుస్తూ ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అందుకోసం ఎంత ఖర్చైనా సరే టాప్ బ్రాండ్ పౌడర్లనే వాడుతుంది. అవి ఆ చిన్నారి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తుంది. కానీ దశాబ్దాల నుంచి మన్ననలు పొందిన అంతర్జాతీయ బ్రాండ్ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్లో క్యాన్సర్ కారకాలున్నాయని తెలిసి ప్రపంచం వణికిపోతోంది. పౌడర్ డబ్బాలో సువాసనల వెనక మృత్యువు దాగుందనే బాధితుల గొంతుక ఇప్పుడు బ్రిటన్ హైకోర్టు హాల్లో ప్రతిధ్వనిస్తోంది. మరేం జరుగుతుంది? 3 రోజులకో మరణం, 7,000కు పైగా బాధితులు కోర్టులో వేసిన దావాల సంగతేంటి? ఒకసారి చూసొద్దాం పదండి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన ఈ దావాలో బాధితుల సంఖ్య ఇప్పుడు 7,111కు చేరింది. మొదట 3,000 మందితో మొదలైన ఈ పోరాటం ఇప్పుడు ఉద్యమంలా మారింది. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వాడుతున్న వారందరూ తల్లడిల్లుతూ కోర్టులు మెట్టెక్కుతున్నారు. నిజానికి ఏం జరిగిందంటే, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర క్యాన్సర్ కారకాలున్నాయని తేలింది. అది తెలిసి కూడా కంపెనీ అమ్మకాలు సాగించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వ్యాపారం కోసం, కేవలం డబ్బు సంపాదన కోసం, బ్రాండ్ నేమ్ కోసం పిల్లల ప్రాణాలతో ఆటలాడడం ఆటవికమని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. విషయం ఏంటంటే, ఈ పౌడర్ చిన్నపిల్లలు వాడితే అది వెంటనే బయటపడదు. క్రమేణా వారు పెరిగి పెద్దవాళ్ళయ్యే నాటికి ఏదో ఒక క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. అంటే చిన్నప్పుడు వాడిన పౌడర్ వల్ల 40 ఏళ్లకో, 25 ఏళ్లకో, 50 ఏళ్లకో లేదా క్యాన్సర్ వస్తే ఇది పౌడర్ వల్లనే వచ్చిందనే సంగతి ఎంతమందికి తెలుస్తుంది? అసలు ఆ ఆలోచనే ఎవరికి ఉండదు. ఈ న్యాయ పోరాటం వెనుక ఎన్నో విషాదగాథలున్నాయి. 2024లో అందరితో పాటు దావా వేసిన మార్గరెట్ అనే 73 ఏళ్ల వృద్ధురాలు ఏడాది క్రితం అండాశయ క్యాన్సర్తో మరణించారు. అయితే ఆమె తల్లి ఆమెకు చిన్నతనంలో ఇదే పౌడర్ వాడేవారు. ఆ తర్వాత ఆమె కూడా తన పిల్లలకు వాడారు. అయితే మరణించిన మార్గరెట్ 30 ఏళ్ల పాటు నరకం చూసిందని భర్త టోనీ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయం ఇప్పుడే ప్రపంచానికి తెలిసిందా అంటే కాదనే అంటున్నారు. ఎందుకంటే ఈ వివాదం 1960 కాలం నుంచే ఉందని చెప్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్కమ్ పౌడర్లో క్యాన్సర్ కారకాలు, కాలుష్య కారకాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అండాశయ క్యాన్సర్, మైసోథెలిమియో ఇటువంటి ప్రాణాంతక వ్యాధులతో చిన్నారులు నరకం చూస్తున్నారు. ఆస్బెస్టాస్ బహిర్గతం కావడం వల్లే తమకి గతి పట్టిందని వారు కోర్టులో మొరపెట్టుకుంటున్నారు. దశాబ్దాలుగా ఈ నిజాన్ని కంపెనీ తొక్కి పెడుతోందని బాధితులు మండిపడుతున్నారు. ప్రతి బాధితుడి రిపోర్ట్ కావాలని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ లీగల్ సెల్ బృందం అడుగుతోంది. అది వేధింపుల కిందకు వస్తుందని బాధితుల తరపున లాయర్లు అంటున్నారు. నెటిజన్లు ఏమంటున్నారంటే, జాన్సన్ బాబు, ముందు నీ పౌడర్లో ఏముందో చెప్పకుండా, అందులో ఏం కలుపుతున్నావో చెప్పకుండా, ఎలా మిక్సీ కొడుతున్నావో చెప్పకుండా బాధితుల ఆరోగ్య సంబంధిత రిపోర్ట్లు అడగడం కరెక్టేనా అంటున్నారు. ముందు మీ టాల్కమ్ పౌడర్లో ఆస్బెస్టాస్ రసాయనాలు కలపడం లేదని నిరూపించమని బాధితుల తరపున లాయర్లు వాదిస్తున్నారు. ఒకవైపున 3 రోజులకి ఒక మరణం సంభవిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా 7,000 మంది దావా వేసిన వారి రిపోర్ట్లు అడగడం సరికాదని అంటున్నారు. ఇది కేవలం కాలయాపన చేసేందుకు, కేసును తప్పుదోవ పట్టించేందుకే అడుగుతున్నారని వాదిస్తున్నారు. అక్టోబర్లో కేసు ఫైల్ చేసినప్పటి నుంచి ఎంతో మంది మహిళలు కన్నుమూశారు. కంపెనీ తన ప్యాకింగ్ మీద ఎప్పుడూ కూడా హెచ్చరికలు జారీ చేయలేదు. పైగా అది స్వచ్ఛతకు చిహ్నమని మార్కెటింగ్ చేసిందని బాధితులు పేర్కొంటున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం తన పాత పాటనే పాడుతోంది. తమ పౌడర్ సురక్షితమని, అందులో ఆస్బెస్టాస్ లేదని, అది క్యాన్సర్ కలిగించదని కంపెనీ స్పష్టం చేస్తోంది. బ్రిటన్ నియంత్రణ ప్రమాణాలకు లోబడే తాము అమ్మకాలు సాగించామని వారు చెప్తున్నారు.
2023లోనే బ్రిటన్లో టాల్క్ ఆధారిత పౌడర్ అమ్మకాలు నిలిపివేసినప్పటికీ గతాన్ని తవ్వుతున్న కొద్దీ ఈ కేసు తేలడానికి చాలా ఏళ్లు పట్టేలా ఉంది. అయితే జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ అక్కడ నిషేధించిన ప్రపంచంలో పలుచోట్ల అమ్మకాలు సాగుతున్నాయి. మరి ఇక్కడ తల్లిదండ్రులు వాటిని వాడచ్చా లేదా అనే దానిపైన స్పష్టత లేదు. లేదా అక్కడ బ్రిటన్లోనే ఉన్నాయా, మన దేశంలో జరిగే తయారీలో లేవా, అంతా శుద్ధపూసేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి మన వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. ఈ పౌడర్ పైన మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.